హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్విక్ అండ్ ఈజీ రాగి జావా రెసిపీ చూసేద్దాము. ఇది చాలా హెల్దీ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ విత్ ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ అనమాట. అది రాగి పిండి. దీన్ని మనం 2 వేస్లో చేయొచ్చు. ఒకటి, మనకి స్వీట్గా కావాలంటే రాగి జావ చేసుకునేటప్పుడు బెల్లం వేసుకొని పాలు కలుపుకొని తాగొచ్చు. ఇంకోటి, మనకి సాల్ట్ అలా టేస్ట్ రావాలంటే మనం ఓన్లీ రాగి పిండిని రాగి జావలా చేసుకొని దాంట్లో మజ్జిగ సాల్ట్ యాడ్ చేసుకొని తాగొచ్చు. మనకి కావలసినంత వాటర్లో రాగి పిండిని వేసుకొని ఇలా ఉండలు అస్సలు లేకుండా ఇలా ఫస్ట్ ఒక బౌల్లో కానీ కప్పులో కానీ కలిపి పెట్టుకోవాలి. ఇలా డైరెక్ట్ వాటర్ లేకుండా ఫస్ట్ కొంచెం వాటర్లో కలిపి పెట్టుకోవడం వల్ల ఉండలు లేకుండా మనకి రాగి జావ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనం ఒక గిన్నె తీసుకొని వాటర్ బాయిలింగ్కి పెట్టి, మనం స్వీట్గా చేసుకుంటున్నాం కాబట్టి అందులో బెల్లం వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవచ్చు. స్వీట్ వద్దనుకునే వాళ్ళు మజ్జిగ కాంబినేషన్ సాల్ట్తో కలిపి తాగాలనుకునే వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఆ బెల్లం స్కిప్ చేయొచ్చు. అప్పుడు నార్మల్ రాగి జావలా చేసుకోవచ్చు. ఈ రాగి జావ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. డైట్లో ఉన్నవాళ్ళు, ఆయిల్ టిఫిన్స్ మార్నింగ్ వద్దనుకునే వాళ్ళు రోజు మార్నింగ్ ఇది తాగొచ్చు. మనము ఎందాక కలిపి పెట్టుకున్న రాగి వాటర్ మిక్చర్ని ఈ మరిగిన నీళ్ళలో వేసుకొని అది గట్టి పడేంత వరకు తిప్పుతూ ఉండాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి 10 to 15 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది. ఇది తీసుకోవడం వల్ల జుట్టు ఊడే సమస్య, రక్తము తక్కువగా ఉండే సమస్య, కాల్షియం తక్కువగా ఉన్న చాలా బాగా తగ్గిపోతుంది అటువంటి సమస్యలు. మనం కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు పాలు బెల్లం వేసి ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఇంత ఈజీ, హెల్దీ అని చాలా త్వరగా అయిపోయే రెసిపీ. రాగి పిండి ఒక్కటి ఉంటే చాలు కాబట్టి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.